రేపటి దీక్షలు జేఏసీ నాయకులందరూ పాల్గొనాలని కోరుతున్నాం. రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సభ్యులే కాక జిల్లా, డివిజన్, మండల స్థాయి నాయకులు కూడా రేపు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ దీక్ష శిబిరానికి హాజరు కావాల్సిందిగా మేమందరినీ కోరుతున్నాం. ఈ దీక్షను విజయవంతం చేయడానికి తోడ్పడాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దీక్షలు వారం పాటు అంటే 25 దాకా కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. 20 నాడు పెన్షనర్స్ను కలవాలనుకుంటున్నాం. పెన్షనర్సు దీక్షలో ఉంటారు. 21 నాడు జాగృతి సంస్థ, తర్వాత మహిళా సంఘాలు. 22 నాడు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ. 23 ఆర్టీసీ కార్మిక సంఘాలు. 24 నాడు అడ్వకేట్. 25 నాడు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈ దీక్ష ముస్లిమ్స్ నిర్వహిస్తారు. ఈ 7 రోజులు రేపటి నుంచి 25 వరకు జరిగేటువంటి ఈ దీక్ష ఇప్పటికే మేము 21 వరకు పోలీసుల నుంచి మాకు పర్మిషన్ ఉంది. తర్వాత ఇతర సంఘాలు కూడా పాల్గొంటున్నాయి కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దీక్షలు నిర్వహించి విజయవంతం చేయడానికి పర్మిషన్లు మళ్ళీ మేము తీసుకుంటాం. అందరూ కూడా ఈ దీక్షను విజయవంతం చేయడానికి అన్ని సంఘాలు తోడ్పడాలని, పెద్ద ఎత్తున ఇది విజయవంతం కావడానికి సహకరించాలని కోరుతున్నాం.